ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని మీరు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కునుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొద్దనే ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని బాగా పఠించాడు. ఆయన ప్రార్థనా జీవితాన్ని బాగా నేర్చుకున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి చక్కగా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివాడు. తల్లిదండ్రులకు చక్కగా సహకారిగా ఉండేవాడు. అందరితో చక్కగా కలిసి ఉండేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన బాప్టిజం ఇచ్చి యోహాను చేత యోర్దాను నదిలో నీటి బాప్టిజము పొందాడు. మరి మారు మనసు విషయమైనటువంటి పాప క్షమాపణ విషయమైనటువంటి మరి నీటి బాప్టిజాన్ని ఆయన మనవలే పొంది మరి పరిశుద్ధ ఆత్మను కూడా యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశంలో నుండి వినపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనవలే నీటి బాప్టిజం పొందాడు. వాక్యాన్ని బాగా చదివి పఠించాడు. పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాడు. ఆయన ప్రార్థనా జీవితాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఈ యొక్క మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మరి కొండ మీద ప్రసంగం అంటారు. ప్రియమైన వారులారా, ఈ యొక్క 3 అధ్యాయాలని బాగా పఠించి బాగా చదివి మా ప్రకారంగా నడిస్తే మనం తప్పనిసరిగా పరలోకం వెళ్తాం. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని చాలా విషయాలు దీనిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3 అధ్యాయాల కొండ మీద ప్రసంగంలో మాట్లాడారు. ఆయన సేవ భాగంగానే ఆయన పరిచర్యలో ఆయన వాక్యం చెప్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, దుఃఖముఖలై ఉండొద్దు, మీ ముఖములను వికారం చేసుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు, నీ తల అంటుకొనుము. ఎట్లాగో మనము ఉపవాసం చేసేటప్పుడు షాంపూతో తల అంటుకుంటాం, సబ్బుతో చక్కగా రుద్దుకుంటాం, మంచిదే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయార్థం ఏం చెప్తున్నాడంటే, నీ తల అంటుకొనుము. నీ తలలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, నీ తలలో ఉన్నటువంటి మరి చెడిపోయినటువంటి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, వేరే విధముగా నువ్వు మనసులో పెట్టుకున్నటువంటి ఆలోచనలు అవన్నీ కూడా తొలగించుకోవాలి. నీ తల అంటుకును. ఏ చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. ఒకళ్ళని తిట్టాలని కానీ, ఒకళ్ళని అనాలి కానీ, వేరే ఒకళ్ళని ఏది చేయాలనేటువంటి విధానం కానీ నీ యొక్క తలలో, నీ యొక్క మైండ్లో ఏమీ ఉంచుకోకూడదు. అవన్నీ కూడా మరి తీసివేసుకోవాలి. చాలామంది అంటారు, మైండ్లో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, పాప తలంపులు, పాప ఊహలు ఎలా పోతాయండి అంటే, మనము సెల్ ఫోన్లో మెసేజ్లు ఎక్కువ వచ్చినప్పుడు ఒకటి తీసేసుకుంటాం. వాట్సాప్లో మెసేజ్లు వచ్చినప్పుడు ఒకటి తీసేసుకుంటాం. యూట్యూబ్లో మెసేజ్లు అన్నీ కూడా మరి మొత్తం దాన్ని డిలీట్ కొట్టినప్పుడు అవన్నీ కూడా ఒకటి పోతాయి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తలలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, పాప తలంపులు అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుని సిద్ధపడి ఉపవాస ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు.
నీ తల అంటుకొనుము అంటే నీ తలలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, పాపపు తలంపులు, పాప ఆలోచనలు తొలగించుకోమని యేసు ప్రభు చెప్తున్నాడు. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముఖము కడుక్కొనుము. ముఖం కడుక్కుంటామంటే మన చిన్నపిల్లల లెగ్గానే మనం ఏమంటామంటే, అరే మొహం కడుక్కోరా బాబు అంటాం. వాళ్ళ లెగ్గానే చక్కగా బ్రష్తో మొహం కడిగేసుకుని, చక్కగా నీళ్ళతో మొహం కడిగేసుకుని చక్కగా వచ్చి మమ్మీ నాకు టిఫిన్ పెట్టు అంటాడు. మనం చక్కగా టిఫిన్ పెడతాం. అది శరీరానుసారమైనటువంటి అర్థం. ఆత్మీయ అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ముఖము కడుక్కొనుము అంటే మనము నీ నోటితో మాట్లాడేటువంటి చెడ్డ మాటలు, పాపపు మాటలు, వ్యర్థమైన మాటలు, దేవుని దూషిస్తావు, మనుషులను దూషిస్తావు, అందరిని దూషిస్తావు, సేవకులను దూషిస్తావు, అలాంటివి అన్నీ కూడా మరి తొలగించుకోవాలి. అలాంటివి మాట్లాడకూడదు. అందుకని నీ ముఖము కడుక్కోమన్నాడు. నీ నోటి ద్వారా ఏ పాపపు మాటలు, ఎవరిని ద్వేషించే మాటలు రాకుండా ఉండాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. మరి మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ఈ 17-18 వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింప చేస్తుంది అంటున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వాక్యాన్ని అద్దముతో పోలుస్తున్నారు. సాకలవాణి సబ్బు లాంటిదని, బండను పగలగొట్టే సుత్తి లాంటిదని, దేవుని వాక్యం 2 అంచెల వాడిగల ఖడ్గమని, దేవుని వాక్యము దహించు అగ్ని అని అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని అద్దముతో కూడా పోలుస్తున్నారు. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు నీ తలలో చెడ్డ ఆలోచనలు తొలగించుకోవాలి. నీ నోటితో చెడ్డ మాటలు పలకుండా చూసుకోవాలి. మూడోదిగా వాక్యం అనే అద్దం ఎద్దుకు రావాలి. నీ ముఖంలో మరి పౌడర్ ఎక్కడుందో, ఎక్కువ ఎక్కడుందో చూసుకోవాలంటే అద్దం దగ్గరికి రావాలి. బొట్టు ఎక్కడుందో చూసుకోవాలంటే అద్దం దగ్గర రావాలి. లిప్స్టిక్ ఎక్కడుందో చూసుకోవాలంటే అద్దం కాడికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే వాక్యము అద్దకు వస్తే నీ అద్దం దగ్గర ఏది ఎక్కడుందో కనబడితే దాన్ని చక్కగా చూసుకుని నువ్వు నీట్గా కనబడతావు. అలాగే వాక్యం అనేటువంటి అద్దము యొద్దకు నువ్వు వస్తే నీ పాపము ఎక్కడో, నీ ద్వేషం ఎక్కడో, నీలో దోషము, పాపములు, తప్పులు అన్నీ కనబడతాయి. దేని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సిద్ధపడి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు నీ యొక్క ఉపవాస ప్రార్థనను అంగీకరిస్తాడు. ఇవి చేయకుండా నీవు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. దేని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆయన ఏమీనూ తినలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత లూకా 4:14లో అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకి తిరిగి వెళ్ళెను. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమీ తినలేదు. పరిశుద్ధమైన మనసుతో, పవిత్రమైన హృదయంతో ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు 40 దినాలు పూర్తయిన తర్వాత ఆయన ఆత్మ బలాన్ని సంతరించుకుంది. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతాను ఎదురుగా వచ్చి యేసు ప్రభువారిని, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టులాగినట్లుగా చేయుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి క్రిందకు దూకుము, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. ఈ రాళ్ళు రొట్టెలుగా చెయ్యి, నా పాదములకు నువ్వు మొక్కితే ఈ లోకాలన్నీ నీకు ఇస్తాను అంటున్నాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట మాట వలన జీవించును అని సమాధానం చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు పైనుంచి
నువ్వు క్రిందకు దూకంటే నీ దేవుడిని యెహోవాను శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదన్నాడు. మరి నా పాదాలకు మొక్కంటే నా దేవుని తప్ప నేను ఎవరిని సేవించను, స్తుతించకూడదని రాయబడి ఉన్నదన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరైనా అరే నువ్వు ఆయనకి పుట్టినోడువేనా అని మనకంటే ఎంత కోపం వచ్చేస్తుంది, రోషం పౌరుషం తన్నుకు వచ్చేస్తుంది. ఎగతాళి మాటలు, ఏడిపించే మాటలు, మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టే మాటలు, పౌరుషం తెచ్చుకునే మాటలు, నువ్వు ఆయనకి పుట్టలేదురా అనేటువంటి పనికిమాలినటువంటి వ్యర్థమైన మాటలు, నువ్వు దేవుని కుమారుడు అయితే అని సంభాషిస్తూ ఉంటే యేసు ప్రభువారు అన్న ప్రతి మాటలకి ఓర్పుతో ఆయన సమాధానం చెప్పాడు. అంత ఓర్పు, అంత బలము యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే లూకా 4:14 యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన వలన ఆత్మ బలాన్ని పొందుకున్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ ఆత్మ బలాన్ని పొందుకోవాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీకు ఓర్పు ఎక్కువ కావాలంటే ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మరి మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దాని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం అంటే ఉపవాసమే, అన్నపానములు మాని మనము ఉపవాసం చేయాలి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు. 2 రోజులు ఎవరో పిలిచాడు, ప్రార్థన చేసుకున్నారు, అయిపోయింది. 3వ రోజు గోవాడ శామ్యూల్ గారు, ఆయన మంచి స్వస్థ వరం కలిగినటువంటి దైవజనులు, ప్రవచన వరం చెప్తారు. దేవుడు ఆయన వాడుకుంటున్నాడని నన్ను పిలిచాడు. రాగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మందిరంలో కూర్చుని మోహంతో ప్రార్థన చేసుకుంటే అలా ఆవిడ గారు వచ్చారు. ఆవిడ గారు వచ్చి అంటది, ఆవిడ గారు వచ్చి నా దగ్గరికి ఇడ్లీ తీసుకుని వచ్చింది. ఇడ్లీ తీసుకుని వచ్చి మరి ఆ పాస్టర్ గారు మరి నాకు పులిహార పెట్టమని చెప్పుంటాడు. ఆమె మర్చిపోయి నా దగ్గరికి వచ్చి ఆ ఇడ్లీ నాకు ఇచ్చి, ఏవండి మరి పాస్టర్ గారికి ఇడ్లీ పెడుతున్నానండి అని అంటుంది. ఆయన అంటాడు, నేను పులిహార పెట్టమని చెప్పాను కదా అని అన్నాడు అతను. ఈవిడంటది, మధ్యాహ్నానికి పులిహార కదండి అని అంటుంది. దేని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు, పొద్దున పూట ఇడ్లీ అని నువ్వు చెప్పేసావు, మధ్యాహ్నం పూట పులిహారి అని కూడా చెప్పేసావు, రాత్రిపూట మనము చపాతీలు చేసుకున్నాము, అది కూడా చెప్పేస్తామేమో, చెప్పబాక అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె నా దగ్గర లేదనుకుని ఆ బ్రదర్ గారు పొరపాటు పడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదయం పూట చక్కగా ఇడ్లీలు, మరి మధ్యాహ్నం పూట ప్రియమైన దేవుని బిడ్డలారా పులిహార, రాత్రిపూట ప్రియమైన దేవుని బిడ్డలారా చపాతీలు వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా బ్రదర్ మీరు? అలా అయితే దేవుని కార్యం జరగదు. ఉపవాసం అంటే ఉపవాసంగానే ఉండాలి తప్ప అలా ఉండకూడదు బ్రదరు అంటే ఆ బ్రదరు మరి తలదించుకున్నాడు. మరి ఉపవాస ప్రార్థనలు ముగించి ప్రార్థన చేశాము ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మేము వెళ్ళిపోయాం. అంటాడు, బ్రదర్ ఏ కార్యము జరగలేదు బ్రదర్ అంటే నేను చెప్పాను, ఉపవాసం అంటే అన్నపానములు మాని ఉపవాసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా నీకు కార్యాలు చేస్తాడు అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నపానములు మాని ఉపవాసం ఉండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తే ఆత్మ బలాన్ని, శక్తిని పొందుకుని డైరెక్ట్గా సైతాను వచ్చి ఆయన శోధిస్తున్నప్పుడు, ఆయన మీద నిందలేస్తున్నప్పుడు, ఆయనను బాధ పెడుతున్నప్పుడు, అంత నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవునికి పుట్టినటువంటి వాడవైతే ఇదిగో నా పాదాల ముక్కు, నేను చెప్పినట్టు చెయ్యి అంటే ఆయన ఆత్మ బలం సంపాదించుకుని ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, ఆత్మ బలముతో సైతాన్ని తిప్పికొట్టాడు. సైతాను పారిపోయాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము మరి పరిశుద్ధమైన మనసుతో, నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి మంచి మనసుతో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు, యేసు ప్రభువారు ఆత్మ బలాన్ని దేవుడు ఎలా అనుగ్రహించాడో మనకు కూడా ఆత్మ బలాన్ని అనుగ్రహిస్తాడు. ఓర్పు మనలో అధికమవుద్ది, దేవుని బలం మనలో అధికమవుద్ది, ఎవరేమన్నా తట్టుకునే శక్తి మనకు వస్తుంది. చాలామందిలో మా అమ్మ తిట్టిందండి,
మా నాన్న తిట్టాడండి, ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడండి, నేను చనిపోతానండి, నేను ఉండలేనండి, అది నా కుమార్తె కాదంటుందండి, నా కుమారుడు కాదంటున్నారండి, నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారండి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి అని వాళ్ళు మాట్లాడుతున్నారన్నప్పుడు వీళ్ళు ఓర్పు లేనటువంటి వారిగా ఉండి వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇల్లులు పెట్టి వెళ్ళిపోతారు, ఉరి వేసుకుని చనిపోతారు, రైలు కింద పడి చనిపోతారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు. ఏంటంటే ఓర్పు లేనటువంటి జీవితాలు. అందుకని ఆత్మ బలం నిలువ ఉంటే వారు ఏమన్నా సరే తను తట్టుకునేటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లని ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాచీన ప్రతులలో వైట్ పేజీలో ఉపవాస ప్రార్థన అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేస్తున్నటువంటి దినాలలో ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనకి మోగమైన చెవిటి దెయ్యం పట్టింది. అతను తాను నమ్మిన దేవతలను దేవుళ్ళను అందరి దగ్గరికి తీసుకెళ్ళాడు. బాగుపడలా చేతబడి చేసేటువంటి వారు, చేతబడి చేసి బాగు చేసేవారు, చెల్లగతనం వారి దగ్గర తీసుకెళ్ళాడు, బాగవలేదు. డాక్టర్ల దగ్గరికి, నాటు వైద్యము స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాడు, వారి వలన అవలేదు. అప్పుడు ఎవరో చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నాడు, ఆయన దేవుడని, దేవుని కుమారుడని, ప్రవక్త అని అందరూ చెప్పుకుంటున్నారు, మీరు అక్కడికి వెళ్తే నీ కుమారుడు బాగుపడతాడని ఎవరో అతనికి చెప్తే ఆ యొక్క తండ్రి కుమారుని తీసుకుని యేసు ప్రభు ఉన్నటువంటి చోటుకు వచ్చాడు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఈ యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ శిష్యులందరూ కూడా ప్రార్థన చేశారు, కానీ ఆ దురాత్మ అతన్ని వదిలిపెట్టి పోలేదు. అప్పుడు అక్కడ కొద్దిగా గలిబిలిగా గొడవలాగా మాట్లాడుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ యొక్క తండ్రి ఆ పిల్లవాడి తండ్రి అంటే, అయ్యా నా కుమారుడికి మోగమైన చెడు దెయ్యం పట్టింది, నీళ్ళలోను అగ్నిలోను ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తుంది, నా కుమారుడు చనిపోతాడేమని నాకు బాధ కలుగుతుందయ్యా యేసయ్యా. ఇదిగో నేను నమ్మిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను, అవలేదు. చేతబడి చేసి బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, అవలేదు. స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాను, అవలేదు. నాటు వైద్యుల దగ్గర తీసుకెళ్ళాను, అవలేదు యేసయ్యా. ఇదిగో నీ శిష్యులు కూడా ప్రార్థన చేశారు, మరి వారి వల్ల కూడా కాలేదు యేసయ్యా అని యేసయ్యతో చెప్తే, యేసయ్య అంటున్నాడు, ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మరి ఇది చేయగలనని నువ్వు నమ్ముచున్నావంటే, అయ్యా నేను నమ్ముచున్నాను, కానీ అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయము అని ఆ తండ్రి యేసయ్యని వేడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు, ఏ మోగమైన చెవిటి దెయ్యమా వాడిని వదిలిపోము, వాదులు ప్రవేశింపవద్దు అనగానే ఆ దెయ్యాన్ని విలవిలలాడించి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చూసిన వాళ్ళందరూ కూడా అతను గిలగిల కొట్టుకుంటే చనిపోయాడేమో అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముట్టి లేవనెత్తి బాగు చేశాడు. దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తండ్రి సంతోషంతో తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, యేసు ప్రభు శిష్యులు ఆయన్ని ఏకాంతంగా అడుగుతున్నారు, యేసయ్యా నీతో పాటే ఉంటున్నాం, నీతో పాటే తిరుగుతున్నాం, నీతో పాటే రొట్టె తింటున్నాం, నీతో పాటే మాంసం తింటున్నాం, నీతో పాటే ద్రాక్షరసం తాగుతున్నాం, నీతో పాటు చేపలు తింటున్నాం, నీతో పాటు తిరుగుతున్నాం, నీవేళ వస్త్రదాన వేసుకుని మేము ఉంటున్నాం కదా, మరి ఈ దురాత్మ మరి మీరు పోగొట్టారు కానీ నేనెందుకు పోగొట్టలేకపోయాను యేసయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అది ప్రార్థన వలననే. ప్రాచీన ప్రతులలో వైట్ పేజీల క్రింది భాగములలో ఉపవాస ప్రార్థన అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాస ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే, మరి ఇది కాదు ఇది అవ్వదు అనేటువంటి సమస్య ఏది ఉండదని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెబుతున్నారు. ఉపవాస ప్రార్థన శిష్యులు చేయలేకపోవడం చేతనే ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇది కాదు ఇది అవదు అనేటువంటి ఏ సమస్య ఉండదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బ్రదరు, మేమంతా ఒక సహవాసంగా ఉంటాం. ఆ బ్రదరు
బ్రదర్ ఉపవాసం ఎలా చేయాలి అని అంటే ఒక అతను అన్నాడు, బ్రదర్ నేను ఒక పూట తిని 40 రోజులు ఉపవాసం ఉంటాను బ్రదర్ అన్నాడు. ఒక ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నేను 21 రోజులు ఉంటున్నాను అన్నాడు. ఒక ఆయన అన్నాడు నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నాను బ్రదర్ అన్నాడు. సరే ఒక ఆయన నేను ఏమి ఆహారం తీసుకోను బ్రదర్ అన్నాడు. నేను అన్నాను అన్న ఆహారం తీసుకోకుండా 40 రోజులు ఎలా ఉంటారు, నేనైతే ఒక రోజు ఉంటాను లేకపోతే 3 రోజులు ఉంటానన్నా, నేను భోజనం ఏమి తీసుకోను, మరి నేను పర్ఫెక్ట్గా 3 రోజులు అయితే నేను ఉండగలుగుతాను కానీ అన్ని రోజులు ఉండలేం కదా, ఎలా ఉంటావు యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఏమీ తినకుండా ఉంటావా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు, బ్రదర్ ఏమీ లేదు, పొద్దున పూట నెయ్యి వేసుకుని 6 ఇడ్లీ నేను టిఫిన్గా చట్నీ వేసుకుని తింటాను, మధ్యాహ్నం పూట మరి నేను చక్కగా 6 అరటికేళీలు బారు అరటికాయలు చక్రకేళీలు బారు చక్రకేళి 6 తింటాను, రాత్రిపూట 2 చపాతీలు 2 కప్పులు బంగాళదుంప కూర వేసుకుని చక్కగా నేను తిని తాగి చక్కగా ప్రార్థన చేసుకుని పడుకుంటాను బ్రదర్ అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుడు నేను అన్నాను, ఈ విధంగా ఉపవాసం ప్రార్థన చేస్తే బ్రదర్ నేను నా లైఫ్ అంతా ఉపవాసం ఉండాలన్నా నేను ఉంటాను అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నాను ఆయనతో, ఉదయం పూట నీవు 4 ఇడ్లీలు 6 ఇడ్లీలు 6 చక్రకేళీలు 2 చపాతీలు వేసుకుని నువ్వు తాగుతున్నావు కదా, అయితే పాయాసం పెద్ద గిన్నెలు పాయాసం కాయించుకో, జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు బాదం పిస్తా ఇంకా వేరుశనగ గుళ్ళు అన్నీ వేయించుకుని పెద్ద కప్పు తాగు, చక్కగా నువ్వు ఇంకా నువ్వు లావుతూ బలంగా ఉంటావు, నీ ముందు చక్కగా పొట్ట కూడా నీకు ముందుకు వస్తుందని చెప్పాను, బోన పొట్ట కూడా నీకు బాగా పెరుగుద్ది బ్రదర్ అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వీటిలో ఉన్నటువంటి బలము అన్నంలో ఉందండి. అన్నం వండితే తెల్లగా ఉంటుంది, చీమలు పట్టి దాని నిండా షుగర్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఉపవాస ప్రార్థన నీకులాగా నేను చేసినట్లయితే నా జీవితాంతం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా నవ్వుకుంటూ ఉన్నారు. అలా ఉపవాసం ప్రార్థన చేస్తే స్వస్థ వరం కావాలి, అభిషేకం కావాలని ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, అవుతులేదని చెప్తున్నారు. ఎందుకు అవుద్దండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం అంటే ఉపవాసమే, అన్నపానములు మాని నువ్వు ఉపవాసం ఉండి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నారు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కనుక ఆత్మ బలాన్ని శక్తిని పొందుకుని సైతాను వేసే ప్రతి బాణాలను ఆయన తిప్పికొట్టాడు, ఓర్పు వచ్చింది, బలం వచ్చింది. ఆయన మరి ఉపవాస ప్రార్థన చేయగలిగాడు కనుక దురాత్మను వదలగొట్టాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మూడోదిగా మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయంలో 8వ వచనంలో 7వ వచనంలో మాట రాయబడింది, ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ లేవి గోత్రంలో మరి ఎల్కానా అనేటువంటి ఎఫ్రాయిము మాన్యమందు రామతా ఇంసోపీము అనే పట్టణపు వాడైనటువంటి ఒక అతను ఉన్నాడు. అతని పేరు ఎల్కానా. అతనికి 2 భార్యలు ఉండేవి. మరి పెద్దామె పేరు హన్నా, రెండవ పేరు పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ అన్నాకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం చేత సూటిపోటి మాటలు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. నా పిల్లల్ని ఎత్తుకోవద్దని అంటుందో, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మరి నీకు పిల్లలు లేరు కదా మరి గుడ్రాలు అని నా ఎదురుగా రావద్దు అంటుందో, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరన్నా ఎగతాళి చేస్తున్నారో, ఏదో మొత్తానికి ఆమె మనసులో బాధ ఉంది పిల్లలు లేరని. యెహోవాయే ఆమెకి సంతు లేకుండా చేసెను అనేటువంటి మాట కూడా 5వ వచనంలో 1:5లో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె మరి ఎల్కానా అనేటువంటి 2వ భార్య మరి ఆమె ఈమెని ఈ చుట్టుపోటి మాట్లాడుతూ ఉంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఏడుస్తూ ఉన్నది. అన్నం ఏమీ తినకుండా దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరిస్తుంది.
ఆమె దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించి అన్నము పాన ఏమి తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏలి అనేటువంటి దైవజనుడు ఆమెను మాటను గమనించి, అమ్మా ద్రాక్షరసము గాను మద్యము గాను నువ్వు పానము చేసావా, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, మత్తురాలు అయి ఉన్నావా అని అన్నప్పుడు, అయ్యా దైవజనుడా, నేను మత్తురాలుగా లేను, కానీ నేను పిల్లలు లేనందు వలన నేను మనో దుఃఖము గలదానినై నా ఆత్మను దేవుని సందులో కుమ్మరించుచున్నాను. అప్పుడు ఏలి అంటాడు, అమ్మా నువ్వు దేవునికి చెప్పుకున్నటువంటి మాట దేవుడు నీకు దయచేయునుగాక అని ఏలి ఆమెను ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలి అన్నను ఎప్పుడైతే ఆశీర్వదించాడో యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని యెహోవాకు మొక్కుకుని వీరిని అడిగి అనుకుని అతనికి సమూయేలు అని పేరు పెట్టాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అన్నకి పిల్లలు లేరు, చాలా మాటలు పడుతుంది, గొడ్రాలనే మాట పడుతుంది, పిల్లల్ని ఎత్తుకోవద్దని మాట మాడుతుంది, పక్షులకు వెళ్ళినప్పుడు ఎగతాళి మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఏమీ తినకుండా ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ఆత్మ కుమ్మరించి ప్రార్థన చేసింది కనుక మరి ఏలి ఆమెను దీవించాడు. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకి కుమారుని ఇచ్చాడు, సమూయేలుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చినటువంటి సమూయేలుని మరి ఈమె సూటుబూటు మాటలు అందరి వల్ల పడి బాధపడింది కదా, గుండె గాయమైంది కదా, అయినా సరే ఈమె వల్ల ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ సమూయేలు ఆశీర్వదించేటువంటి వాడుగా తయారయ్యాడు. ఏం స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఇచ్చేసింది. తర్వాత మళ్ళీ ఈమెకి 5 సంతానాన్ని దేవుడు మరలా ఇచ్చాడు. 3 కుమారులు 2 కుమార్తెలు. మొత్తము ప్రియమైన దేవుని బిడ్డలారా 2వ అధ్యాయంలో ఈ యొక్క మాట రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 కుమారులను 2 కుమార్తెలు కనెను. సమూయేలుతో మొత్తం 6 సంతానం. ఉపవాస ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదైనా సాధ్యమే. దేవుడు నా బిడ్డ ఏమీ తినకుండా, అన్నం తినకుండా, ఏమీ తినకుండా బాధపడుతున్నాడని చెప్పి దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాకు కుమారుడు ఉన్నాడు. అతడు నాన్నగారు నాకు ఒక సైకిల్ కావాలి అని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను అతనికి ఏమీ ఇవ్వలేనటువంటి వాడుగా, మరి నాన్న ఉన్న సైకిల్తో నువ్వు తొక్కుకుంటా వెళ్ళు అని నేను చెప్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాన్న మంచి 3 గేర్ల సైకిల్ మరి కొనిపెట్టమని అందరూ తొక్కుతున్నారు నాన్నగారు, నాకు ఆ సైకిల్ కావాలి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను తిట్టినా బడికి వెళ్తలేదు, నేను కొట్టినా బడికి వెళ్తలేదు, నేను ఏం చేసినా మరి బడికి వెళ్ళటం లేదు. ఒక రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పొలంలో ఉన్నాను, నాకు కబురు వచ్చింది, అయ్యా ఇదిగో ఇలా ఉంది పిల్లోడు, మరి ఇలా ఇబ్బంది పడుతున్నాడు, మరి సైకిల్ కొనమంటే నువ్వు కొనలేదంట, ఏమి తినకుండా 3 రోజులు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గబగబా వచ్చాము. హాస్పిటల్కి వెళ్తే పిల్లోడికి సెలైన్లు ఎక్కుతున్నాయి. అది అంటాడు నా కుమారుడు, నాన్నగారు నాకు నువ్వు సైకిల్ కొనిపెట్టమంటే నువ్వు కొనిపెట్టి ఇవ్వలేదు కదా, అందుకనే నేను ఈ విధంగా నేను ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి 3 గేర్ల సైకిల్ అతనికి కొనిపెట్టి, నాకు ఇదే కాదు, నాకు పచ్చ రంగు వేసిన సైకిల్ కావాలంటే మళ్ళీ మంచి పచ్చ సీట్ వేసుకున్నటువంటి సైకిల్ని కొని ఆ పిల్లోడికి ఇస్తే ఆ పిల్లోడు చక్కగా స్కూల్కి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బిడ్డలు అన్నపానములు మాని ఉపవాసం ఉండి ఈ లోకం ముందు ఉన్నటువంటి పిల్లలు అలా ఉన్నప్పుడు తండ్రులమైనటువంటి మనమే మరి ఆ రకంగా స్పందించినప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి నువ్వు కడుపు మార్చుకుని నువ్వు అడిగితే దేవుడు అంతకంటే ఎక్కువగా ప్రతిఫలం నీకు ఇచ్చాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమని మన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథంలో మరి ఒక మాట రాయబడి ఉంది. ఎలీషా శిష్యులు, ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఆ ప్రవక్తల శిష్యుల్లో
ఒక అతను ఒక ఒక సేవకుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని భార్యకి 2 కుమారులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నా యొక్క భర్త ప్రవక్త అయి ఉన్నాడు, నీ దగ్గర శిష్యరికం చేశాడు, సేవకుడికి పనిచేశాడయ్యా, ఇదిగో నా భర్త చనిపోయాడు, నేను అప్పులైపోయానయ్యా, ఇదిగో నా 2 పిల్లలను వచ్చి దాసులుగా పెట్టుకుంటున్నాను అని అంటున్నారు, నా దగ్గర ఏమీ లేదయ్యా అంటే ఆయన అంటాడమ్మా, నీ దగ్గర ఏముంది అంటే, అయ్యా నా దగ్గర నూనె కుండ ఒక్కటే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దగ్గర మరి బియ్యం కట్ట ఉంటే నా దగ్గర బియ్యం కట్ట ఉందని చెప్పేది కదా, నా దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఉన్నాయని చెప్పేది కదా, నా దగ్గర బంగారం ఉంటే బంగారం ఉండని చెప్పింది కదా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దగ్గర నూనె డబ్బా ఉంది కానీ బియ్యం కానీ పిండి కానీ మరి గోధుమ పిండి కానీ యావల పిండి కానీ ఏమీ లేదంటే ఆమె అన్నము తిని ఎన్ని రోజులు అయిందో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసింది. దేవుడి సెలవిచ్చిన ప్రకారంగా ఎలీషా దగ్గరికి వెళ్ళింది, దానికి మొరపెట్టుకుంది. ఎలీషా నీ దగ్గర ఏముందమ్మంటే నూనె కుండ ఒకటి ఉందంటే దాన్ని తీసుకురా అమ్మా, నువ్వు వెళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కుండలు తీసుకొచ్చి లోన పెట్టు, ఆ నూనె కొద్ది కుండలో పోయి నువ్వు తలిపేసుకో అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు చెప్పినట్టు చేస్తే అక్కడ ఊర్లో ఉన్న కుండలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టితే ఆ నూనె కొద్దిగా పోతే ఆ కుండలన్నీ కూడా నూనెతో నింపబడి ఉంటే, అయ్యా మరి అన్ని కుండలు నింపబడిపోయినాయి అన్నప్పుడు ఆ నూనె అమ్మి మీరు అప్పులు తీర్చి మిగిలిన దాంతో మీరు బ్రతకండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తే నీ అప్పులు కూడా తీర్చబడతాయి, నువ్వు చక్కగా నీవు బ్రతుకుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే రోమ 12:12 అంటాడు, ప్రార్థనలో మీరు పట్టుగలిగి ఉండండి, ప్రార్థనలో మీరు పోరాడండి అంటాడు. యాకోబు పత్రికలో కూడా ఈ మాట కూడా రాయబడింది, మీరు విశ్వాసంతో అడగండి, మీరు ప్రార్థనలో పోరాడమంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాసము నీవు ఎలా ఉండాలంటే నీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు తొలగించుకుని, నీ నోటుతో చెడ్డ మాటలన్నీ తొలగించుకుని, వాక్యం అనేటువంటి అర్థం యొద్దకు వచ్చి అవన్నీ సరిచేసుకుని ఉపవాసముని నువ్వు ప్రార్థన చేస్తే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకటి, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి వలె నువ్వు ఎవరిన్ని మాటలన్నా దాన్ని తట్టుకునేటువంటి శక్తి, ఓర్పును నీకు అనుగ్రహిస్తాడు. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇది పోదో ఇది అవ్వదు అనేటువంటి ఎలాంటి దెయ్యమైనా ఎలాంటి చేతపడి శక్తులైనా అవి నిన్ను వదిలిపోతాయి. మరి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీకు మరి నీకు హన్న వల్ల నీకు సంతానం కలుగుద్ది. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రవక్త భార్య మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయబట్టే ఆమె అప్పులు తీర్చబడ్డాయి, ఆమె చక్కగా మిగిలిన దాంతో తృప్తిగా ఆమె బతికింది. ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసి మనం ఈ లోకంలో బలవంతులుగా ఉందాం, మనం ముందుకు సాగుదాం. ఇక చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకు వందనాలు. ఇప్పుడు చెప్పబడినటువంటి వాక్యంలో మీరు ఉన్నారు ప్రభా, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అయా దేవుని బలాన్ని శక్తిని పొందుకుని ఓర్పు పొందుకునేటువంటి వారిగా, దురాత్మను వదలగొట్టేటువంటి వారిగా, సంతానాన్ని పొందుకునేటువంటి వారిగా, అప్పులు తీర్చబడేటువంటి వారిగా ఉండడాన్ని నీ కృప అనుగ్రహించండి. ఉపవాస ప్రార్థన వలన ఇది కాదు ఇది అవదు అనేటువంటి ఏ సమస్య లేదు కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభా తండ్రి ఈ లోకంలో బలవంతులుగా ఉండడానికి కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.